జరుపుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ కంటే యేసయ్య ప్రేమ ఉత్తమమైనది. ఆ యొక్క యేసు ప్రేమ బహు గొప్పదని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియజేస్తున్నాం. ఈ లోక ప్రేమ ఒక దినం గతించిపోతుంది. ఈ లోక మనుషుల ప్రేమ ఒక దినం గతించిపోతుంది. బంధువుల ప్రేమ ఒక దినం గతించిపోతుంది. స్నేహితుల ప్రేమ ఒక దినం గతించిపోతుంది. ఒక దినం ఈ లోకంలో ప్రేమ మాయమైపోతుంది. కానీ ప్రేమైన సోదరులారా, మరి దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ మై సన్, ఐ లవ్ యూ మై డాటర్ అని చెప్పి దేవుడు నేను సృష్టిస్తాడు. ఎందుకంటే నేను సృష్టించింది ఆయనే, నేను సృష్టించక మరి ఆయనే. కాబట్టి మరి ప్రభువు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో మరి నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. 2026 సంవత్సరాల క్రితం ప్రభువు క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎందుకు ప్రాణం పెట్టడానికి వచ్చాడంటే, ప్రియమైన సోదరులారా, మానవుని దేవుడు సృష్టించాడు. అయితే మానవుని యొక్క హృదయము దేవునికి దూరం అయిపోతూ వచ్చింది. మానవ యొక్క హృదయము మానవుని యొక్క మనసు దేవునికి విరోధమైపోయింది. దేవుని మాట వినకుండా మానవుడు ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉన్నది, ఆజ్ఞాతిక్రమమే పాపం అది. అయితే వేళగా పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని స్పష్టంగా రాయబడింది. ప్రియమైన సోదరులారా, దేవుని మాట వినకుండా మానవుడు మరి పాపిగా దేవుని దృష్టిలో ముద్రవేయబడుతూ వచ్చాడు. పాపిగా దేవుని దృష్టిలో దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ మరి ఈ లోకంలో దేవుడే లేడని నిరీక్షమైనటువంటి మరి ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు. ప్రియమైన సోదరులారా, మరి ఈసారి మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క శుభవార్తను మీకు తెలియజేయడానికి వచ్చాం. అదేంటంటే ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు మీరు రక్షించడానికి, మీకు నూతన జీవనం ఇవ్వడానికి, మీకు గొప్ప రక్షణ ఇవ్వడానికి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఆ పాప శిక్షణతో కూడా ఆయన నీ కొరకు నా కొరకు ఆ శిలువలో ఆ పాప శిక్షణతో కూడా భరిస్తూ వచ్చాడు.